నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఆదివారం వచ్చిందంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే వచ్చేస్తుంది. సో తెలంగాణలో ఏం జరిగింది అండ్ అట్లనే బాబు ఎంత గొప్పోడు అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఆదివారం వచ్చిందంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే మనం వింటూనే ఉంటాం. ప్రతి ఆదివారం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఈసారి చూసుకున్నట్టయితే బాబు గారి గురించి అంటే ఇలాంటి తెలంగాణలో ఏవైతే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాటల తీరు ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తూ తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నీ స్పందన ఏంటి సార్? ముందు దరిద్రం మొదలెట్టినాడు నువ్వేరా బై. నీకు ఒళ్ళిపోయి కాలంతో పనికిమాల జర్నలిజం చదవలేదు ఆవిడకి దేవుడికి కూడా తెలియదు. కానీ నాకు తెలిసి కిరసనాలు అమ్ముకునే స్టైల్ నుంచి ఈరోజు జర్నలిజం అన్న ముసుగులో ఇండివిజువల్గా సింగులర్లు అరే తురే బావా ఈ దరిద్రులన్నీ మాట్లాడిన ఆరంభ సూర్యుడు అంటే ఈ కిరసనాడు అంటే గుండెలు పెట్టి చేసుకొని నీకు హక్కు ఉందో లేదా అని ఒకసారి అని ఓ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినోడికి తండ్రి స్థానం తండ్రికి అదమాయిస్తాడు. అది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అని పడండి 5 సంవత్సరాల తర్వాత నచ్చదో తర్వాత చూసుకుందాం. ఇది అంటుంది ఏంటంటే నీ స్థాయి ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిజంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారనో లేకపోతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారనో లేకపోతే కేసీఆర్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ అనో లేకపోతే కేసీఆర్ గారనో లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారనో లేకపోతే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే శ్రీ రేవంత్ రెడ్డి అనో మీరు సంబోధించి తిరగబడిపోయి చచ్చిపోతే అసలు దరిద్రం మొదలెట్టిందే జర్నలిస్టులు. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు ఎవరైనా సింగులర్లతో పిలుస్తున్నారు. ఇది స్టార్ట్ చేసినోడే సూక్తులు మనకు చేస్తే మనం ఎవరైనా మాడుతున్నాం. మనం ఒక మంచి మర్యాద డెకరం మెయింటైన్ చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్లో చాలా మంది 90% క్రెడిట్ 10% ఉంటుంది ఎలాగో. కానీ 100% మీరే మాట్లాడుతున్నారు. మీరు ఏం మాడుతున్నారు? ఎవరికి చెప్తారు ఈ కథలు హరికథలు? నోరు మూసుకొని ఉండమనంటే నీకు బట్రాయిల్లాగా ఒకడికి పక్క భజన చేసుకోవడం అలవాటు అయిపోయింది. నీకు చంద్రబాబు గారికి భజన చేద్దామని డిసైడ్ అయిపోయావు. నీ కంటి ముందు చంద్రబాబు గారి దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక కేసీఆర్ గారు ఎదిగిన విధానమైనా రేవంత్ రెడ్డి గారు ఎదిగిన విధానమైనా నీ కళ్ళ ముందు వీళ్ళు చిన్న మంత్రులు కానీ లేకపోతే చిన్న చితకా మనుషులు కానీ నీకు అంటున్నారేమో నీ కులపరంగా. కానీ వీళ్ళ స్థాయి ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక కేసీఆర్ గారైనా ఓ రేవంత్ రెడ్డి గారైనా ఎదిగి మనందరినీ ఒదిగుండే స్థాయికి వెళ్ళగలిగారు వాళ్ళిద్దరు. ఇప్పటికీ ఒదక్కుండా మిటమిటలు ఆడిపోతున్నాడు అంటే నువ్వేనే ఆడుతున్నావు మొహమాటం కూడా. అంచేత జాగ్రత్తగా మనం కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా అన్ని స్ట్రైక్ లైన్ వస్తాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతుంటేనే బీజేపీ ఎమ్మెల్యే గారు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిన మొగాడైన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దానికి శ్రీధర్ బాబు గారు కూడా ఇదే నేను ఇప్పుడు రైస్ చేసిన అప్రాన్షనే రైస్ చేశారు. ఆయన ఆ డెకరం మనం మెయింటైన్ చేయకుండా పోయి ఇంగ్లీష్ మీడియానో లేకపోతే చెత్త మీడియానో చూసుకొని మీరు పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే ఫస్ట్ మీకు సామర్థ్యం లేదని నేను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చెప్తాను. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే కార్యక్రమంలో ఈ చూడు మనం సర్కస్లో కర్రసాములతో నిలబడతారు పాపం ఆడపిల్లలు కర్ర మీద నడుస్తున్నప్పుడు తోడ మీద నడుస్తున్నప్పుడు ఆ కర్రతో బ్యాలెన్స్ చేసినట్టు అబద్ధాలను బ్యాలెన్స్ చేసే సామర్థ్యం ఈ తెపేల ఛానల్ గారికి వచ్చింది. దరిద్రం దగ్గర నుంచి చంద్రబాబు గారికి విపరీతమైన కష్టాలు వచ్చాయి. అప్పటిదాకా ఆయన సుఖంగానే ఉండేవాడు. ఈ ఎలివేషన్స్ అనే దరిద్రం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు హీరో ఎలివేషన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే సినిమా చూసావా ఎంట్రన్స్లో తర్వాత సినిమా అంతా ఆడు ప్రూవ్ చేసుకోలేడు అది ఎంత పెర్ఫార్మ్ చేసాడు అనేది. అలాగే ఎలివేషన్స్ ఒక వరకు ఆగిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అడ్మినిస్ట్రేషన్తో. ఏది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ అడ్మినిస్ట్రేషన్కి కూడా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే 23 ఇచ్చారు ఈ తెపల ఛానల్ ఎలివేషన్ల వల్లనే. అది మర్చిపోతే ఎలాగే బాగా సక్సెస్ ఎక్కడైంది? అబద్ధాలన్నిటి ప్రజలను నమ్మించామని. నానపులి కదే కదా. నాన్న పాప అమాయకంగా మొదటిసారి వచ్చారు కదా, అలాగే 2సారి కూడా వచ్చారు కదా. మొదటిసారి 14, 19 ఇచ్చారు, 19, 24, మూడోసారి ఇది గ్రహించండి ఎవడైనా. నాన్నపురి కథ తెలుసు కదా, 2 సార్లు వస్తారు లేదా అమాయకంగా వచ్చిన నాన్న ప్రజలు అర్థమైందా? మూడోసారి ఇంకా రారంటారు. చేత ఏది చేస్తున్నామో ఒకసారి ఇహపరాలు మర్చిపోతే ఒక వార్త నువ్వు రాసి ముందు గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గల రాస్తున్నావు అన్న విషయం ప్రజలు గ్రహించేశారు. అయినా సరే నువ్వు సిగ్గు శరం పడపోతే ఇంకా రాస్తానంటే ఏడకెళ్తారు మీరు? అంటే ఎప్పుడైతే బాబు గారు ఉన్నారో ఆ టైంలో ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఎలాంటివి?
ఇలా బూతులు మాట్లాడుకోవడం ఇట్లాంటివన్నీ లేవు అని అప్పుడు ఎవరు ఉండేవారు? అవతల పక్క రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, సమౌజ్యులు ఉండేవారు. ఇక్కడ సమౌజ్యుడురా, ఎవడికి ఎవడరా సమౌజ్యం? ఇక్కడ చెప్పు సరే. రాజకీయ ప్రస్థానంలో కనుమరుగైపోయిన పార్టీల్లో ఒక ప్రస్థానం సృష్టించిన కేసీఆర్ గారు, ఇంకోటి కనుమరుగైన కాంగ్రెస్కి తులసి నీళ్ళు పోసి బతికించిన రేవంత్ రెడ్డి. వెనక సామర్థ్యం కాంగ్రెస్ వాడికి ఎవడుకుంది? రేవంత్ రెడ్డి గారు తప్ప. ఎవరి సామర్థ్యాలతో ఎవడు మాడతారా? నీది ఒక సెట్ ఆఫ్ జోనర్లో నువ్వు ఒక రాజకీయం చేయడానికి తెలంగాణలో ఒక నేపథ్యం క్రియేట్ అయింది. ఇది కనిపించట్లేదు నీకు? మా తాతలు నేతలు దాగేవారు, మా మూతులు వాసన చూడని ఎవరికైనా హరికథలు చెప్తున్నావు నువ్వు. ఫస్ట్ నీ లాజిక్ వాడు, నీ బుర్రవాడు, ప్రజెన్స్ లేనివాడిది ప్రజెన్స్ ఎలా మాడతావు? ఆనాటి సమూజ్యులు ఎలాంటి వాళ్ళు ఉండేవారు? అత్యంత మహారాజులు. ఓ దేవేంద్ర గౌడ్ గారు ఉండేవారు, చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు, లేకపోతే ఎర్రమనాయుడు గారు ఉండేవారు, యువతల రోసయ్య గారు ఉండేవారు, రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతుంటే ఎలా నిలబెట్టేవారు? అలా 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 నిలబెట్టి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుంటూ రూలింగ్ గవర్నమెంట్ అవునాయి, అపోజిషన్ గవర్నమెంట్ అవునాయి, ప్రజలకి అర్థమయ్యే భాషల్లో సముచితంగా పడదు. నువ్వు ఇక్కడ సగం దరిద్రం నీకడే మొదలైంది, మంచి మర్యాద లేకుండా. మేము గెలిపించుకున్న ముఖ్యమంత్రి నువ్వు మర్యాద ఇవ్వడం నీకే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో మర్యాద ఇవ్వాలి? ఎవడు నిన్ను అడిగినోడు లేక నాటకాలు ఎక్కువ నీకు ఈ మధ్యన. మరి ఇదే ఆర్కే గారు మరి క్వశ్చన్ చేయాలి కదా, ఎవరిని క్వశ్చన్ చేయాలా? కూటమి ప్రభుత్వం గురించి క్వశ్చన్ చేయాలి. మరి చెప్తున్నా, ఆడ వేసిరకల్లా అలా అడ్డించి చెబుతారు మా మంచి ప్రభుత్వం. ఏడకు వచ్చారు కంటే వీళ్ళ మీద కలిపడిపోతుంటాడు. ఎంతసేపు కేసీఆర్ మీద కలిపడు, జగన్మోహన్ రెడ్డి కలిపడు. వాళ్ళ మీద మేము కలిపడ్డాం, ప్రజలు కలిపడి వాళ్ళని కూర్చోబెట్టాం, కాసేపు ఆడుకొని చేస్తారండి అని. మీ వాడు వీరుడు సూర్యుడు తోపు తురుముకాను కదా, ఏం చేస్తుండ్రు? అది రాయి నీకు శాతం అయితే. ఈ రోజు చూసుకున్నట్టయితే భూములు ఇచ్చిన అమరావతికి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చనిపోతున్నారు. దానికి ఏంటి రాశాడు ఇది ఏంటి రాశాడు? కలకలలాడుతున్న అమరావతి పనులు మళ్ళీ వచ్చేసారని చెప్పేసి ఆరోగ్యం బాగులేక చనిపోయాడు. అండ్ అట్లా దాని మీద వాళ్ళు పొట 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 కొరికేరే. పనికి మాలిన ఒక సభలో అతని భావావేశానికి గురే. ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఆయనకి, ఆ పెద్ద ఆయనకి. ఆయన ఏం చెప్తున్నాడు? రే ల్యాండ్ ఇచ్చావురా, వాగులు ఇస్తారా మాకు ల్యాండ్, రే ఇప్పుడు ఇల్లులు కొట్టేస్తున్నారు, చెప్పట్టుకుని అడుక్కోమంటామని అడిగితే నీకు ఇది రాయడానికి చెయ్యి పక్షవాతం వచ్చిందా? పోయి కాలమా? కానీ ఇది రాస్తున్నారు కదా, కలకల్లాడుతుంది. ఏది రాజధాని పనులు కలకల్లాడుతున్నాయి, నీళ్లతో కలకల్లాడుతుంది. తోడుకోవడానికి 450 కోట్లు తగలబెట్టారు కదా నీళ్లు తోడడానికి. ప్రాజెక్ట్ అదే, మిషన్ ఇంపాసిబుల్. ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం కూడా నీళ్ళు ఎత్తడానికి ఒక ఇది కడతారట, రిజర్వాయర్. అరే రిజర్వాయర్ కింద ముంపు ప్రాంతాలు ఉంటాయని గణేష్గా అవగాహన ఉండదా? అదే కదా సార్, నీటికి కదా. నువ్వు జర్నలిస్ట్, నీ మొహానికి జర్నలిజం డిగ్రీ ఉంటే కుల ప్రాతిపదిక వచ్చినాడు ఉన్నాడు నీ దగ్గర. నువ్వు నమ్ముకుని నీ ఒరిజినల్ జర్నలిజం ఎక్కడ తగలబెట్టో చెప్పమంటే చెప్తా. రిజర్వాయర్లు కడితే కింద ములుగుతాయా మునక్కుండా ఉంటాయా? నదీ పరివాహక ప్రాంతాలు, అందుకే కదా ముంపు ప్రాంతాలు తరలిస్తున్నారు. అంటే అమరావతి 34,000 ఎకరాలు నువ్వు పరిరక్షించాలంటే ఇంకెన్ని ముంపు ప్రాంతాలు నువ్వు కడతానన్న 9 రిజర్వాయర్లు ముంపు ప్రాంతాలే కదా. ప్రాథమిక అవగాహన, నీళ్లు పళ్ళ మెరుగున ప్రాథమిక అవగాహన లేని ఎవరు మీ అందరికీ జర్నలిజం డిగ్రీలు ఇచ్చారు? నువ్వు రాసేస్తే మేము చదవాలా? నేను చదవను, అది వినను, నీకు తెలుసో తెలీదు. నువ్వు ప్రశ్న అడిగితే నేను ఆస్కవిత్యం చెప్పినట్టు చెప్తున్నాను. ఇది సామర్థ్యం, చదువుకున్నాడుది. నేను మొమ్మటి లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే నేను జాగ్రత్తగా విని. ఇక్కడ ఆ రైతు తన ఆక్రందన వెలుబూస్తూ ఇవాళ నిన్న పెమ్మసాని గారు వెళ్ళారు. వాళ్ళ బావమరుది అనుకుంటాను, మొహం ఇడిచేసాడు, ఇంకెవడ చంపడానికి వచ్చారు అని. నీకు చేతనైతే ఆ వార్త అంత తమాషాలుగా ఉందా? 34,000 రైతులు ఎకరాల భూమి ఇస్తే ఆ రైతులకి ఇప్పటికి చెయ్యి కాలు రావట్లేదు. 400 గజాలను 1000 గజాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక నగరం, ఏదో నవనగరాలు నిర్మించి తర్వాత శాస్త్రాలు బతుకుతారు. ఆవిడకి తెలుసు, నమ్మకం లేదు. మీరు అబద్ధాలు. అమరావతి రైతులను ఎన్నాళ్ళు మోసం చేస్తారు? శాశ్వత రాజధాని గజెట్ తెచ్చే దమ్ము దేరం లేదు. పార్లమెంట్ సమస్యలు ఎత్తిపోయాయి. ఓ పక్క ప్రాణాలు కోల్పోతున్నారు, ఇంకా మీకు భూములు కావాలా పందిరాలు పెట్టుకోవడానికి? ఏంటి ఆ భూములు? అడిగి దమ్ము దేరం లేదా? ఉన్న 34 ఎకరాలకి మొదటిదానికి దిక్కులే, కడదానికి కళ్యాణమా? కట్టారు అసెంబ్లీ. చెయ్యి కాలు పడిపోయిందా? ఇక్కడ తెలంగాణలో ఏడుస్తున్నావు కదా, అసెంబ్లీకి ఎంత అయింది? 494 కోట్లు అయింది. ఇక్కడ దీనికన్నా జస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్లు ఎక్కువ. అక్కడ పార్లమెంట్ కట్టారు 900 కోట్లతో, కొత్త పార్లమెంట్. ఇక్కడ ఎంత తగలబెట్టారు భయ్? అసెంబ్లీకి సచివాలయానికి దీనికి నోరు పడిపోయిందా? చెయ్యి పడిపోయిందా? పైపొచ్చి తాత్కాలిక భవనాలా? ఎవడరా మిమ్మల్ని అడిగినోడు లేక నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కడు. మీరు చస్తున్నావా? వార్తలు చూడవా? నీ తెలివితేట ఎలాగలేవు, పక్కడి చూసి నేర్చుకో.
పెద్దలు ఎంతమంది పెద్దలు ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, వినవా, నోరు పడిపోయిందా చేతులు పడిపోయా. మొన్న ఒక ఇంటర్వ్యూలో మొహం ఇడిచేశాడు జయప్రకాష్ నారాయణకైనా. అది దమ్ముంటే చూడు ఆ ఇంటర్వ్యూ చూసి మాట్లాడు రాయ్ చేతనైతే. ఏంది ఇది? ఇప్పుడు ప్రత్యక్ష పరోక్ష పనులతో మేము కడుతున్నవి కేంద్ర ప్రభుత్వం అయితేనేంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ పాటి లాజిక్ తెలీదా? జిఎస్టీ ఎంతసేపు ఎప్పుడు ఇస్తున్నారు? అసలు నువ్వు పక్క పెన్ను ఎందుకు ఉరిగిపోతుంది నీకు? పక్క మనిషి పక్క నువ్వు పుష్ప సినిమాలో హీరో అనుకుంటావు. అది గూనొచ్చేలాగా వంగిపోయి ఒక పక్క చచ్చినట్టు నువ్వు ఒక పార్టీకి ఇలా వంగిపోయి పాతాళంలోకి పోయి రాయడానికి. నీకు దమ్ముంటే వార్త ఒరిజినల్ రాయి, ఎవిడెన్స్ వస్తాం. మేము మాడుతున్నాం కదా, ఎవడైతే మాట్లాడే ఎవరన్నా భయం పడిదే. ఇవన్నీ జాగ్రత్తగా గమనించకుండా ఎప్పుడైతే ప్రాథమిక అవగాహన లేకుండా రాస్తున్న పిచ్చి రాతలు, ఇప్పటికైనా ఆ సముచిత న్యాయం చేయకపోతే మాత్రం ఆ రైతులకి వాళ్ళ మానసిక వేదనక రామారావు గారి ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో శాంతించాలి. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ వెతలమ్మా ఎన్నాళ్ళు ఈ కౌలు వాళ్ళ కండిషన్స్ ఎలా పెడుతున్నారు చూసావా? నువ్వు 3 ఏళ్ళు అంటావు కదా నారాయణ, అబద్ధాలు వెనకతల 10 మంది కోరస్ ఇవ్వండి, ఆయన మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలు మోసాలు అని. 4వ మాటగా 4వ సంవత్సరం కూడా మీకు టైం ఇస్తాం సార్ అభివృద్ధి చేయడానికి, కాకపోయినప్పుడు మాకు 5 లక్షలు ఇవ్వమండి సార్ పూచికత్తు అని మాట్లాడుతున్నారు. కౌలు లక్ష రూపాయలు. ఎవరు అమ్మాయివే? ఎవరు? దేనికి ఇవి? నాకు నిజంగా ఇండస్ట్రీ పడాలంటే నీ దగ్గరికి వచ్చి అడుక్కుంటాను, ప్రభుత్వం నువ్వు ఇస్తావా ల్యాండ్, లేకపోతే పలానా దగ్గర సబ్సిడీ రేట్ ఇస్తావా అని. ఎవడూ లేకుండా ఈ ఊరికరా పందేరు పెడతారు మీరు అందరూ. ఇవా